స్టాక్ మార్కెట్ బేసిక్స్ టు అడ్వాన్స్ డే 20. ఎప్పుడైతే బిగినర్ ఒక ప్యాటర్న్ ని ట్రేడ్ చేసేటప్పుడు అది ఏ పర్పస్ ఎందుకు వాడాలనో అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ప్యాటర్న్ ని వాడేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే ఆ ప్యాటర్న్ మీద మనకు గ్రిప్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట. అంటే అది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అనమాట. ముందుగా మనం తెలుసుకుపోయే ప్యాటర్న్ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్. ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్. ఒక అప్ ట్రెండ్ లో మార్కెట్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ చేస్తుందో అప్పుడు ఈ ట్రెండ్ అనేది కంటిన్యూగా ఉంటదని దీన్ని అర్థం అనమాట. సో ఈ ప్యాటర్న్ ని ఎలా ట్రేడ్ చేద్దామో తెలుసుకుందాం. ఇది పోల్ అంటారు, ఇది ఫ్లాగ్ అంటారు. ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది, మనకు మళ్ళీ సెల్లింగ్ అనేది జరిగింది. ఇక్కడ చూస్తే మీకు ట్రెండ్ లైన్ వేసుకుందాము. ఇక్కడ టాప్స్ అనేది ఒక ట్రెండ్ లైన్ వేసుకుందాము, బాటమ్స్ అనేది ఒక ట్రెండ్ లైన్ వేసుకుందాం. ఇక్కడ ఏమైందంటే ఈ మధ్యలో ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది అనమాట. కన్సల్టేషన్ జరిగి ఇక్కడ సెల్లర్స్ వస్తున్నారు, ఇక్కడ బయర్స్ వస్తున్నారు, ఇక్కడ సెల్లర్స్ వస్తున్నారు, ఇక్కడ బయర్స్ వస్తున్నారు. ఏం చేస్తున్నారంటే మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ బిహేవియర్. ఇక్కడ ఈ జోన్లో మీకు బయర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ బయర్స్ దీనికి మార్కెట్ అనేది కొంచెం కిందికి వచ్చింది. మళ్ళీ బయర్స్ వీళ్ళని టార్గెట్ చేస్తారు అనమాట. బయర్స్ మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ పైకి తీసుకెళ్లారు. మళ్ళీ ఈ సెల్లర్స్ మళ్ళీ పుష్ చేశారు. పుష్ చేస్తే ఈ ప్రైస్ దగ్గరకు వచ్చి మళ్ళీ బయర్స్ అనేది టార్గెట్ చేసి ఇక్కడ బ్రేక్ చేసి వెళ్ళిపోయింది అనమాట మార్కెట్. ఇక్కడ మీకు పైన ట్రెండ్ లైన్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటామండి. ఒక బుల్లిష్ క్యాండిల్ చూసి ఎంట్రీ తీసుకుంటాం, లేదంటే ఒక రీటెస్ట్ జరిగిన తర్వాత మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూస్తే మనకు ఈ సెల్లర్స్ అనేది టార్గెట్ చేస్తుంది అనమాట. ఈ సెల్లర్స్ అందరినీ ట్రాప్ చేసి పైకి వెళ్తుంది అనమాట మార్కెట్. ఇక్కడ వీళ్ళందరి స్టాప్ లాస్ అనేవి హిట్ అవుతాయి. టాప్స్ లో ఎవరైతే సెల్ చేసి ఉంటారో వాళ్ళని మార్కెట్ అనేది స్టాప్ లాస్ హిట్ అయ్యి వెళ్ళిపోతే ఇక్కడ పానిక్ బయింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇది పోల్ అనుకోవాలి, ఇది ఫ్లాగ్ అనుకోవాలి. ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మనము బయింగ్ చేసుకుంటాం. బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.